నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నూడిల్స్ అండి. ఎగ్ నూడిల్స్ చాలా సూపర్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బయట మన రెస్టారెంట్లో బయట అలాగే రోడ్ సైడు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి. చూడండి, వాటర్ 1 లీటర్ వాటర్ మరిగించుకుంటున్నాను. మరిగించుకుని ఇందులో మనం చూడండి ఇవి నూడిల్స్ వేసేద్దాం. ఈ నూడిల్స్ అండి మన ఇవి మార్కెట్లో రెడీమేడ్ నూడిల్స్. ఇవి వేసేసి ఉడకనిద్దామండి. బాగా బాయిల్ అయిపోకూడదు. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే పొడి పొడిగా రావడానికి. చూడండి, ఇక్కడ మనకి ఇవి ఉడుకుతున్నాయి కదా, పక్కనే ఇవి ఉడకబెడదాం. కొద్దిగా ఆయిల్ వేసాను. ఒక స్పూన్ వేసానండి, ఎక్కువ ఎక్కర్లొద్దు. 1 లీటర్ వాటర్కి 6 వేసాను. మ్యాగీ నూడిల్స్ అండి అవి. మ్యాగీ నూడిల్స్ని కూడా ఇలా చేసుకోవచ్చు అనే సంగతి మీకు తెలియపరుస్తున్నాను. 4 స్పూన్లు ఆయిల్ వేసాను, 6 గుడ్లు వేసానండి. కదపకుండా ఒకసారి అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత చూడండి ఇలాగ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటి వేస్తాను చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, మన టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, రెడ్, గ్రీను, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసింది బాగా కలపాలండి. బాగా అంతా కలిసి ఉడకాలి. క్యారెట్ ఉడకాలి కదండి, ఇవన్నీ ఉడికిన తర్వాత అలాగే ఉల్లికాయలు ఈ రెసిపీకి ఎప్పుడు కూడా ఉల్లికాయలు ఉండాలండి కంపల్సరిగా. మంచి టేస్ట్, మంచి బయట ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చూడండి, వేగిపోయేప్పుడు ఉప్పు వేసాను, వేగిపోయేయండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు కదండి. ఇలా చేసి పెట్టండి. సమ్మర్లో మధ్యాహ్నం 3 ఆ టైంకి చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి గరం మసాలా, తర్వాత కారం, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు గరం మసాలా. ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కదా, చాలా చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు చేసిన కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది స్నాక్స్ తినేదానికి, అలాగే మనకి పిల్లలకి అందరికి కూడా. బాగా ఎక్కువ కారం కాకుండా మీడియంలో ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో సాసు, ఉల్లిపాయలు నంచుకుని తింటేయండి సూపర్ అంటే సూపర్ అండి. చూసారా, వేగిపోయాయి ఇవి కూడా. వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఉడికించుకుని పెట్టుకున్నాను నూడిల్స్ వేసేద్దామండి. అయితే నూడిల్స్ వేసే ముందు మనం కొద్దిగా 1/2 స్పూను మిరియాల పౌడర్ వేద్దామండి, పెప్పర్ పౌడరు. ఇప్పుడు నూడిల్స్ వేసేస్తున్నాను, తర్వాత పెప్పర్ పౌడర్ వేస్తాను. అంటే ఘాటు అది చూసుకుని వేద్దామనండి. చూడండి, ఇలా కలపాలి, బాగా కలపాలండి. చక్కగా బయట మనకి బాగా వేగాలండి. వేగితే బాగా కలుపుతుంది, బాగుంటుంది. చూడండి, వేగిపోయింది, కలిపేసాను. సరే, ఎంత బాగుందో కలర్ఫుల్గాని. కొద్దిట్లోనే మన ఉల్లికాయలు గార్నిషింగ్ చేశాను, అలాగే కొత్తిమీర గార్నిషింగ్ చేశానండి. చాలా అద్భుతంగా ఉంది కదండి. తినే కొద్ది తినాలనిపించే రెసిపీ అండి. దీంట్లో ఏ విధమైనటి కలుపుతలేదు కదండి మనం. ఏది కూడా ఏమీ వేయలేదు నేను. సాస్ కానీ ఏమీ వేయలేదు, ఏ సాసులు కూడా వేయలేదు. చూసారా ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత బాగుందో. పిల్లలేటి పెద్దలేటి అందరూ ఇష్టంగా తినచ్చు. ఇలా చేసుకోండి. మీకు నచ్చితే లైక్